ఇక్కడ ఏమని రాయబడిందంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనుకున్నా రాయబడింది. ఏమంటుంది మందిరం? ఎవరికి? సమస్త జనులకు. సమస్త జనులకు అంటే సమస్త జనులు అంటే ఒక కులము, ఒక జాతి, ఒక ఏరియా కాదు. ఎవరైనా వచ్చి, ఏ కులం వారైనా, ఏ జాతి వారైనా, ఏ ఏరియా వారైనా వచ్చి దేవుడిని ఇక్కడ ప్రార్థన చేర్చుకోవచ్చు. అందుకే ప్రభు అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ఏమైనది? ప్రార్థన మందిరము అని రాశారు. సమస్త జనులు ప్రార్థన చేసుకోవడానికి కట్టుకుంటున్నటువంటి మందిరం ప్రార్థన మందిరం. ఇప్పుడు చాలాసార్లు మనం ఆలోచన చేస్తాం ఏంటంటే, మందిరము అది మనకు గొప్పగా ఘనంగా ఉండాలనుకుంటాం. కానీ బైబిల్ ఏమనుందంటే, హస్తకృత ఆలయములలో దేవుడు నివసింపడానికి రాయబడింది. హస్తకృత ఆలయములలో దేవుడు నివసింపుడు అన్నాడు. మరి ఎక్కడ నివసిస్తాడు దేవుడు అంటే, మన హృదయాంతరంగములలోనే దేవుడు నివసిస్తాడు. మరి ఇక్కడ లేడా దేవుడు అంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని ప్రసన్నత ఇక్కడ ఉంది. సమస్త జనులు ఇక్కడ వచ్చి దేవుని ఆరాధించినప్పుడు దేవుడు ప్రజలను ఆశీర్వదించేటటువంటి స్థలం ఇది. దేవుడు ప్రజలను ఆశీర్వదించేటటువంటి స్థలం. ప్రజల మీద తన యొక్క కాంతిని ఉదయింపజేసేటటువంటి స్థలం. అంటే పాప క్షమాపణను విడుదల చేసేటటువంటి స్థలం. ప్రభు దగ్గర ఎవరైతే ఆయన పాదం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారని బైబిల్. అంటే ప్రభు నామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారు. ప్రభు నామం బట్టి ప్రార్థన ఎక్కడైనా మనం చేసుకోవచ్చు. కానీ మందిరం మనకు అవసరం. ఎందుకు మందిరం మనకు అవసరం అంటే, ఒక సహవాసంగా కూడి దేవుని స్తుతించడానికి, ఒక సహవాసంగా కూడి దేవుని ఆరాధించడానికి, ఒక సహవాసంగా కూడి అందరూ ఏకీభవించి దేవుని సంఘముగా కూడుకొని దేవుని స్తుతించడానికి, దేవుని సంఘముగా కూడుకొని ఆయన ఆరాధించడానికి మందిరం తప్పకుండా అవసరము. కానీ ఈ మందిరము మనము దేవుని స్తుతించడానికి, మనం దేవుని కనపరచడానికి, మనం దేవుని ఆరాధించడానికి అవసరమే. కానీ చాలామంది చాలా రీతులుగా కట్టుకుంటుంటారు. ఎందుకంటే మన ఊళ్ళో ఉన్నట్ల మందిరం ఎక్కడ ఉండకూడదు అని. మన ఊళ్ళో ఉన్నట్ల మందిరం ఎక్కడ ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, సంఘంలో వచ్చిన ధనమంతా కూడా మందిరాలకి పాడు చేసేస్తున్నారు. నువ్వు ఎంత శృంగారంగా కట్టినా, ఎట్లా మందిరం కట్టినా, ఇట్లాంటి మందిరంలో దేవుని ఆరాధించిన ఒకటే. కానీ ఏమంటే, మనము దేవునికి ఇష్టముగా ఉండి దేవుని ఆరాధించాలి. అది చిన్న మందిరం కానీ పెద్ద మందిరం కానీ. అది శృంగారంగా ఉందా, శృంగారంగా ఉందా? అది ఎట్లుంది? అది కాదు. అది ఎట్లుంది? శృంగారంగా ఉందా లేకపోతే అది శృంగారంగా ఉందా? అది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే, మన వలన దేవుడు మహిమ పొందుతున్నాడా, మన వలన దేవుడు మహిమ పొందుతున్నాడు అనేది మనకు అవసరం. ఇంకేంటే, దేవుని యొక్క సంఘం అంటే ఏం చేయాలి? సంఘం అంటే ప్రకటించాలి. సంఘం ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించి ఆత్మను సంపాదించాలి. ఆ సంఘాన్ని కట్టాలి. సంఘం అంటే ఆత్మలతో సంఘమును కట్టాలి. గోడలతో చర్చి కట్టడం కాదు. పెద్ద పెద్ద చర్చి మీద చర్చి కడుతున్నాం. కాబట్టి మనం చూస్తే ఇది దేవుని మందిరము, సమస్త జనులు ప్రార్థన చేసేటటువంటి సమస్త జనుల ప్రార్థన మందిరము. కాబట్టి మార్కు సువార్తలో ఒక చోట అంటాడు ప్రభు ఏమంటాడంటే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యెరూషలేములో మందిరంలోకి వెళ్ళాడు. యెరూషలేము మందిరం చాలా శృంగారంగా
యెరూషలేము మందిరం చాలా శృంగారంగా కట్టబడింది, చాలా అందంగా కట్టబడింది, మంచి రాళ్ళు మొలచిన రాళ్ళతో కట్టబడింది. అందుకే శిష్యులు అన్నారు, ప్రభుత్వం ఏమన్నారంటే, ప్రభువా ఈ మందిరం చూడు ఎట్లా కట్టినారు, ఎంత సొగసుగా ఉన్నాయి ఈ రాళ్ళు, ఎంత అందంగా ఉన్నా చూడు ఈ రాళ్ళు అంటే, ప్రభు ఏమన్నాడంటే, ఈ మందిరము రాతి మీద రాయి ఒకటి కూడా ఉండకుండా పడిపోతుంది అన్నాడు. ఏమంట? ఈ మందిరం రాతి మీద రాయి ఒకటి కూడా ఉండకుండా పడిపోతుంది. ఈ మందిరమును మీరు పడగొట్టండి, ఇది 3 దినాలకు లేస్తుంది అన్నాడు. అప్పుడు పాపం వచ్చింది యూదులకి. ఈ మందిరము మన పితరుడైనటువంటి సొలొమోను సుమారు 46 సంవత్సరాలు కట్టినాడు మందిరాన్ని. ఇన్ని సంవత్సరాలు కట్టిన మందిరాన్ని పడగొట్టండి 3 దినాలకు లేపుతానంటాడే, ఈయనకేమన్నా పిచ్చి అనుకున్నాం. కానీ ప్రభు చెప్పింది ఈ మందిరం గురించి కాదు, తన దేహం అనే మందిరం గురించి చెప్పాడు. ఈ మందిరాన్ని మీరు పడగొట్టాలి, ఈ మందిరాన్ని పడగొడతారు, ఈ మందిరం 3 దినాన లేస్తుంది అన్నాడు. అంటే నన్ను చంపేస్తారు, నేను సమాధి చేయబడతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని తన దేహం అనే మందిరం గురించి చెప్పాడు. కానీ ఈ మందిరం గురించి అంటే మందిరము శృంగారంగానే ఉంది, కానీ ప్రభు దాన్ని ఒప్పుకోలేక, నీ మందిరం, నీ హృదయమనే మందిరము, నీ హృదయమనే దేవాలయము శృంగారించబడాలనుకున్నాడు. మన హృదయమైన దేవాలయం, మన హృదయమైన మందిరం, మన హృదయమైన చర్చి అది శృంగారించబడాలి. మీరు అక్కడ 4 బెలూన్లు కట్టినారు, ఆ 2 స్టార్లు ఇక్కడ కట్టినారు. ఇక చాలా చోట్ల ఏం చేస్తారంటే మొత్తం నింపేసిస్తారు, అంత కనపడదు, స్లాబ్ కనపడదు, మొత్తం డెకరేషన్ ఉంటుంది. కానీ డెకరేషన్ ప్రాముఖ్యం కాదు, కానీ మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ప్రాముఖ్యం. ప్రభు కోసం మనం ప్రోక్షించబడిన హృదయం గల వారంగా ఉండి దేవుని స్తుతించడము అది ప్రాముఖ్యం అని దేవుని వాక్యం సాధిస్తారు. కాబట్టి ఇది దేవుని మందిరము. ఇక్కడ మనము ఆశీర్వాదాలు పొందుతాం. ఎందుకు దేవుని మందిరము? ఈ ఆలయం హస్తకృత్యములైన ఆలయంలో దేవుడు నివసింపుడు అంటే ఆయన ఉంటాడు అని కాదు, ఆయన పిల్లలు ఇక్కడ ఉంటారు. ఆ పిల్లలు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు అని మనం చూసుకుంటాం. ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన ప్రసన్నత ఇక్కడ ఉంది, ఆయన యొక్క ఆత్మ సంచారం ఇక్కడ ఉంది, దేవుని యొక్క ఆత్మ సంచారం ఇక్కడ ఉంది. దేవుడు ఇక్కడ లేడు, అక్కడ లేడు, ఎక్కడ లేడు అనడానికి లేనే లేదు. వీడున్నాడు, ఆడలేడు అనడానికి లేనే లేదు. దేవుడు నువ్వు ఏ స్థలంలో ఉన్నావు ఆ స్థలంలో దేవుడు తప్పకుండా ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు. అయితే మరి ఒక్కడున్న కాడ ఉండడా అంటే ఒక్కడున్న కాడ కూడా ఆయన ఉంటాడు. యాకోబు ఒక్కడే రాత్రి అడవిలో పట్టుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే అడవిలో పట్టుకుంటే దేవుడు ఏం చేసినాడు? యాకోబును దర్శించి యాకోబుతో రాత్రి అంతా పోరాడినాడు, కొట్లాడినాడు, పట్టుబడినాడు. తెల్లవారుజామున ఇంకా తెల్లగైతే వెళ్ళిపోతే యాకోబుకి దేవుడు 9:30 దగ్గర కొట్టినాడు. కానీ ఆయన యాకోబు అట్లనే పోరాడుతున్నాడు దేవుడితో. దేవుడు అన్నాడు, ఇక తెల్లారి నువ్వు వెళ్ళంటే నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను వెళ్ళను, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడవను, నిన్ను విడిచి నేను వెళ్ళను అని యాకోబు అంటున్నాడు. దేవుడు అన్నాడు, నీ పేరు ఇప్పుడు నీ పేరేనా అడిగినాడు. అంటే నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. యాకోబు అంటే మోసగాడు. నీ పేరంటే నా పేరు మోసగాడు అన్నాడు. అయితే ప్రభు అన్నాడు, అయితే ఈ దినం మొదలుకొని నీ పేరు యాకోబు కాదు, ఈ దినం మొదలుకొని నీ పేరు ఏంటంటే ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అంటే దేవునితో మనుషులతో పోరాడువాడు, దేవుని ముఖాముఖంగా చూసినటువంటి వాడు అని అర్థం. దేవునితో మనుషులతో పోరాడేవాడు అని అర్థం ఇజ్రాయేలు అంటే. ఇజ్రాయేలు
నీ పేరు ఇప్పుడు నుంచి యాకోబు కాదు అని చెప్పారు. కాబట్టి ఎందుకంటే యాకోబు యొక్క ఉద్దేశము దేవునికి అనుకూలమైనది. యాకోబు యొక్క జీవిత విధానము దేవునికి అనుకూలమైనది. యాకోబు యొక్క ప్రవర్తన దేవునికి అనుకూలమైనది. యాకోబు నేను మోసగలను ఒప్పుకోవడంలో ఇంకా దేవునికి అనుకూలత ఏర్పడింది. అందుకే దేవుడు ఏం చేసినంటే యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. నీ పేరు ఇప్పటి నుంచి యాకోబు కాదు, నీ పేరు ఇప్పటి నుండి ఇశ్రాయేలు అని చెప్పారు. ప్రియులారా, మనం చూస్తే మరి దేవుని మందిరము అనగానే మనకు ఏముంటుందంటే దేవుని మందిరానికి వెళ్ళాలనగా అంటేనే కొంచెం మనకు ఇంకెక్కడ అవుతుంది అంటే ఇక మనసు మెత్తగవుతుంది. ఇంతసేపు పని చేసి వస్తుంది కదా, మళ్ళీ మందిరానికి పోవాలి అని, మళ్ళీ మందిరానికి పోవాలి అని. చదవండి 122 కీర్తనల గ్రంథము 122 అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం. కీర్తనల గ్రంథం 122 అధ్యాయము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎవరంటున్నారు? అనామకుడు కాదు, పని పాట లేనివాడు కాదు, పని పాట లేనివాడు కాదు, అనామకుడు కాదు. ఇక్కడ మాట్లాడేది, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే గొప్ప రాజు అయినటువంటి దావీదు మాట్లాడుతున్నారు. మన మందిరం అంటేనే పనుంది సార్, ఏమైనా మందిరం రాలేదు కదా అంటే, లేదు సార్ అలసిపోయి వస్తుంది, పనులు దండి ఉండదు సార్, పనులు దండి ఉన్నాయినా. ఒకసారి సమరయ స్త్రీని గురించి వాక్యం చెప్తుంటే నేను ఒక ఆయన హెడ్ మాస్టర్, ఇప్పుడు హై స్కూల్కి పోయినాడు, అప్పుడు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్, ఇప్పుడు హై స్కూల్ హెడ్ మాస్టర్గా పోయినాడు. ఆయన వాక్యం విని, సమరయ స్త్రీ గురించి వాక్యం చెప్తున్నప్పుడు, దాహం గురించి వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం విని తర్వాత నన్ను కలిసి అన్నాడు, సార్ నీకు ఎడ్యుకేషన్ ఉందో లేదో నాకు తెలియదు, నువ్వు చదువుకున్నావో చదువుకోలేదో నాకు తెలియదు, కానీ వాక్యం మాత్రం బాగా మాట్లాడినావు. ఈ దాహం అనే దాని మీద నాకు చాలా వరకు అర్థమైంది, అందుకే నేను బాప్తిసం తీసుకుంటాను అన్నాడు. సరే నేను బాప్తిసం ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు మందిరానికి వెళ్ళినాడు. తర్వాత ఏం సార్ మందిరానికి వెళ్తామంటే కనబడినప్పుడు, లేదు సార్ ప్రమోషన్ కొరకు చదువుకుంటున్నానంట. దేని కొరకు చదువుకుంటాడంట? ప్రమోషన్ కొరకు చదువుకుంటాడంట. ప్రమోషన్ ఇచ్చినాక ఏం సార్ అంటే, మస్తు పనులు ఉన్నాయి సార్, ఆడబోలే అసలు ఇవి రాదు, ఈ రికార్డు రాజుకి పని ఉండదా? రాజుకి పని ఉండదా? రాజు ఏమంటున్నాడు? దేవుని యెహోవా మందిరానికి పోదాం రండి అన్నప్పుడు సంతోషించినాడంట. పదపండి సంతోషించి యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు, అంటే నాతో కాదు, దావీదుతో అన్నప్పుడు, నేను అంటే దావీదు అంటాడు, నేను సంతోషించింది. మనకుందా సంతోషం? దేవుని మందిరం అంటే దేవుని మందిరం కట్టాలనుకుంటాం, కానీ మా ఊళ్ళో ఉన్నట్టు దేవుని మందిరం యా ఊళ్ళో ఉండకూడదు అనుకుంటాం, కానీ దేవుని మందిరానికి పోవడానికి సంతోషం ఉండదు. కొన్ని ఊళ్ళో 2 డాక్టర్లు తిరుగుతాయి, 2 డాక్టర్లు అంటే బయట లోపల తిరుగుతాయి. చర్చిలలో కొన్ని ఊళ్ళో అంత పెద్ద పెద్ద కట్టినారు, కానీ మందిరానికి వెళ్ళాలంటే సంతోషం లేదు. మందిరానికి వెళ్ళాలంటే ఏం లేదు, సంతోషం లేదు. నిరుత్సాహం, నిరాశ. మందిరానికి వెళ్ళాలంటే, అజాగ్రత్త. మందిరానికి వెళ్ళాలంటే మందిరానికి వెళ్ళలేదు. మందిరం కావాలి, కానీ మందిరానికి వెళ్ళేది ఇష్టం ఉండదు. మా ఊరు కథ చెప్తున్నాం. మా ఊరు బాగా కట్టినారు, ఎందుకంటే బాగా కట్టినారు మందిరము. మీలో ఒకరికైనా మార్పు లేదు, ఎందుకు కడతారబ్బా మందిరం అని నేనంటే, లేదు సార్, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల నుంచి
మా ఊరికి ఈ చర్చిల్లో కూడా పిల్లని చేసుకోరు. అందుకని పెండిళ్ళ కోసమన్నా చర్చి ఉండాలట. ఏముండాలట? పెండిళ్ళ కోసమన్నా చర్చి ఉండాలట. వినండి, వీళ్ళ పెండిళ్ళ కోసం కాదు చర్చి ఉండాల్సింది, దేవుణ్ణి ఆరాధించడానికి చర్చి ఉండాలి. అందుకని ఆయన అన్నాడు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. నా మందిరం సమస్త జనులకు ప్రార్థన. నేను యెహోవా మందిరానికి వెళదాం రండి అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తే అంటున్నాడు. అంత పెద్ద రాజు, ఆ రాజుకి ఎన్ని పనులు ఉంటాయో. ఇప్పుడు మనం జగన్ని వెళ్ళి, అయ్యా జగన్ గారు, నువ్వు క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు కదా, మళ్ళీ మందిరానికి వెళ్తాం రా అంటే సంతోషిస్తాడా? ఏంటండి నీ బుర్ర ఉందా లేదా, నాకు ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని కథలు ఉంటాయి అంటాడు. నీకు ఎన్ని పనులు ఉన్నాయి, ఎంత సంసారం అని నీకున్నాయి. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించేవాడిగా, దేవుని మందిరాన్ని ప్రేమించేదానివిగా, దేవుని మందిరానికి వెళ్ళాలని సంతోషంతో ఉంచేదానివిగా, దేవుని మందిరానికి వెళ్ళాలని సంతోషంగా దేవుని మందిరానికి వచ్చేవాడిగా ఉండాలి అని దేవుని వాక్యం సాధిస్తాం. అట్లా వస్తే మనం ఏమైతామంటే ఆశీర్వదించబడతాం. అట్లా వస్తే మనం ఏమైతాం? ఆశీర్వదించబడతాము.